మనము మహావాక్యాలు ఆ ఏకత్వ స్థితి అంటే ఆ వన్నెస్ లో కూడా మనము అవగాహన చేసుకోవాలి అనంటే ఇంకా చాలా ఉంది. కానీ ఇక్కడ కూడా వన్నెస్‌ని మనం ఒక స్టెప్‌లో కొంత అవగాహన చేసుకోవచ్చు. కాబట్టి మహావాక్యాలు అనేది ఇక్కడ చెప్పటం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము ఎలా ఉన్నాము? ఏదైతే సమత్వ భావనతో ఉన్న సమస్తాన్ని నడిపించే గురు హృదయాలు ఎలా ఉన్నాయో, దైవ హృదయాలు ఎలా ఉన్నాయో, అనుగ్రహంగా ఈ సమస్తాన్ని నడిపిస్తున్నాయో, మనము కూడా ఆ స్థితిగతులలో స్పందన, ప్రతిస్పందనాత్మకంగా ఈ సమస్తం మీద మన యొక్క ప్రభావము అనేది స్వస్వరూపాత్మకంగా మన యొక్క ప్రకాశాన్ని పెంచుకుంటున్నప్పుడు, మన యొక్క గతులు గూడా ఆ స్టాండర్డ్‌లోనే ఉంటాయి. కాకపోతే మనం అనుకుంటూ ఉంటాము, ఒక స్థాయికి ఎదిగిన గురువులు అలా నిశ్చలంగా కదలకుండా గూర్చుంటారేమో, ఇలా బుద్ధుడిలాగా గూర్చుంటారేమో, లేకపోతే ఇలా ఉంటారు. ఏమీ ఉండదు. మనము ఏ స్థాయిలకి ఎక్కడికి ఎదిగినా, మనము మనోబుద్ధి జ్ఞాన స్వస్వరూప స్థితిగతులలో మన ఆలోచన స్థితిగతులే మారతాయి. ఇక్కడ ఒక ఈశ్వరత్వం చెందిన గురువైనా మామూలు ఆలోచనలతో మామూలుగానే ఉంటాడు. ఈ దేహం అనేది ఉన్నంత వరకు ఆ స్థితిగతులు అనేది మామూలుగానే ఉంటాయి. త్రిగుణాలతోనే స్పందిస్తూ ఉంటారు. గుణాలు అనేది తన మీద ప్రభావం చూపించకుండా తన మీద ఒక ఇంత ప్రభావం చూపించినప్పుడు వెంటనే దాన్ని యాక్టివ్ చేసుకొని ఇది అనే వివేకాన్ని కలిగి తను మనోస్థితిలో దేహంతో ఉన్నప్పుడు తన కోసం తాను, ఇతరుల కోసం తాను తనదైన అనేక కలాపాలు చేసుకుంటూ, తను చేసే విషయాలన్నీ తన అవగాహన స్థితంగా ఉంటూ తన ప్రయాణాన్ని చేస్తూ ఉంటారు. మనకి భిన్నంగా ఏమీ ఉండరు. మనం అందరం అనుకుంటాం ఆ స్థాయికి నేనెదిగితే నేనెలా ఉంటాను? మనం మామూలుగానే ఉంటాం. ఎందుకు అంటే జ్ఞాన మార్గము అనేది అన్ని స్థితిగతుల్ని దాటి ఆవలి వైపు నుంచి నిన్ను దర్శిస్తుంది. ప్రతిదాన్ని కూడా. ఇప్పుడు తతిమా మార్గాలు ఏమి అవుతాయంటే, ఒక ఊరిలో ఈ 4 100 ఇళ్ళ మధ్యలో ఒక ఇల్లులాగా మనముంటాం. అదే జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు ఒక ఊరి చివర కొండ మీద ఉంటే, ఆ ఊరిలో ఉన్న ఊరు మొత్తం మన హ్యాండ్ ఓవర్‌లో, మన దృక్కులో ఎలా ఉంటుందో, జ్ఞాన మార్గంలో మనము సమస్తం మీద కూడా ఒక ఆధిపత్యాన్ని కలిగిన దృక్కులో ఉంటాం. ఇక వేరే ఏ మార్గములో అయినా సరే, ఇళ్ళ మధ్యలో ఉన్న ఒక ఇల్లులాగా అక్కడున్న మనిషిలాగానే తటిమా ఇళ్ళు మనకు 4 కనపడుతుంటాయి. తటిమాయి కనపడవు. ఎందుకు అంటే వాటి మీద నీకు అవగాహన లేదు. రాదు కూడా తతిమా మార్గాల్లో. కానీ జ్ఞాన మార్గంలో పరబ్రహ్మ స్థితిగతుల్ని అంటే నీవే గాదు, నీ చుట్టూ నీ ఊరు మొత్తం గూడా నీ హ్యాండ్ ఓవర్‌లో ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ అయినప్పుడు ఊరు మొత్తం మీద తనకి హ్యాండ్ ఓవర్ గ్రిప్పు ఉంటుంది. ఊరు మొత్తం యొక్క ఆలోచన తన ఆలోచన అయి ఉంటుంది గాబట్టి, తాను ఎలా ఉన్నాడు, కొండ మీద నుంచి ఊరు మొత్తాన్ని చూస్తే తన దృష్టిలో ఎలా ఉందో, ఈ ఊరు మొత్తం గూడా తనదైన ఆలోచనతో ఆ ఊరు మొత్తాన్ని నడిపిస్తూ, తన గుప్పెట్లో అంటే వాళ్ళందరి యొక్క ఆలోచనే తన ఆలోచనగా ఆ ఊరి యొక్క అవగాహన ఊరు మొత్తం యొక్క అవగాహన కలిగి ఉన్నట్టే అలాంటి స్థితిగతులలో జ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు సమస్త ఆత్మస్థితి యొక్క సమస్త పరబ్రహ్మ స్థితి యొక్క అవగాహనలు అనేవి మనమై ఉంటాం కాబట్టి దానికి ఆవల దానికి బయలు పరబయలు అని కూడా వాటిని మనం చెప్పుకోవచ్చు. పరబయలు బట్టబయలు ఇంకా రకరకాలైన మాటలు వాడుతూ ఉంటారు వేరే సిద్ధాంతాల్లో. మన దాంట్లో మనము అలాంటి విషయాల జోలికి సమస్త జ్ఞానము, సమస్త పరిపూర్ణమైన తత్వాన్ని మనమే అయి ఉండే అవగాహనలు కలిగి ఉండేదే మన యొక్క స్థితి. కాబట్టి ఈ సమస్తమైన నిర్మల శాంతి ప్రకాశానంద స్థితిని వైపుకి ఆవల కూడా సమస్త ఆత్మస్థితిని మనమై ఊరి చివర నుండి కొండ మీద ఉండి ఎలా దర్శిస్తామో, ఈ సమస్తమైన ఈ పరబ్రహ్మ స్థితిగా ఉన్న స్థితిలో మనం ఈ సమస్తాన్ని దర్శిస్తాం. గుణరహిత పరబ్రహ్మగా, గుణాత్మకంగా ఉన్న పరబ్రహ్మని దర్శిస్తాం.
శివత్వంగా ఒట్టి ప్రకాశంగా ఉన్నప్పుడు నిర్గుణ పరబ్రహ్మని గూడా అంటే దీన్నే బయలు, బయలు దీనికి అవతల, దీనికి అవతల, దీనికి అవతల అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ దర్శనం ఊరికి బయలు, ఊరి చివర మొత్తాన్ని ఊరు మొత్తాన్ని దర్శించటాన్ని బయట, ఊరు బయలు అనంటారు. అలాగే మనము సమస్త ఆత్మని దర్శించేదాన్ని ఏమంటాం? బయలు అనంటాం. కాబట్టి ఇలాంటి పదాలు గూడా మీకు ముందు ముందు వచ్చినప్పుడు ఈ పదాలు నాకు చెప్పలేదేంటి అని అనుకోకుండా, కాబట్టి ఈ పదాలు గూడా మీకు చెప్తున్నాననమాట. ఇది మనము చెప్పుకున్న మనోస్థితి, బుద్ధిస్థితి, జ్ఞానస్థితి, స్వస్వరూప స్థితి అనేది మన మనసులో దేహస్థితి నుంచి ఆత్మస్థితికి ప్రయాణం చేయటానికి మనము దేహస్థితిలో ఇప్పుడు ఎలా ఉన్నామో ఆత్మస్థితిలో ఎలా ఉండాలి? ఏ స్థాయికి మనం ఎదగాలి? ఏ స్థాయిలో ప్రయాణం చెయ్యాలి? అన్న ఆలోచన చేస్తూ, ఈ కింది మనోస్థితి నుంచి మన ఈ ప్రయాణము బుద్ధిస్థితి, జ్ఞానస్థితి, స్వస్వరూప స్థితితో అనంత జీవనము వైపు మన దృష్టి సారిస్తూ ప్రయాణం చేసేదే ఆత్మ పయనము. ఇది మన మనసుని మార్చుకోవలసిన స్థితి. దేహస్థితి నుంచి ఆత్మస్థితికి.